హాయ్ హలో అండి. ఈరోజైతే చికెన్ ఫ్రై చేశానండి. చికెన్ కూర అంటే మాత్రం ఇష్టం లేనోళ్ళు ఎవ్వరూ ఉండరు. అంత ఇష్టంగా తింటారు. గ్రేవీ అయినా, ఫ్రై అయినా కానీ నేను ఎలా చేశానో చెప్తాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ట్రై చేయండి వండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేశాను. 4 పచ్చిమిర్చి, చికెన్ అయితే ఉప్పు నీళ్ళ వాటర్తో కడిగేసానండి. ఎందుకంటే ఉప్పు నీళ్ళతో కడగటం వలన నీసు వాసన అనేది ఉండదు. ఇక సరిపడా ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేయించేసాను. వేయించేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గసగసాలు అయితే వేసి పేస్ట్ చేశానండి. అదైతే వీడియో తీయలేదు నేను. అంటే ఒక 2 స్పూన్లు గసగసాలు అయితే నానబెట్టేసి పేస్ట్ చేశాను. గసగసాలు వేయటం వల్ల ఏంటంటే కూర అనేది గ్రేవీగా వచ్చింది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిన తర్వాత కొంచెం పసుపు వేసాను. తర్వాత అయితే ఇక చికెన్ ముక్కలు అయితే వేసేసాను. చికెన్ ముక్కలు వేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేట్టు పెడితే చికెన్లో ఉన్న ఆవిరంతా వచ్చేసిద్దండి. వాటర్ అంతా వచ్చేసిద్ది, ఆవిరి కాదు. ఇక తర్వాత అయితే ముక్క అయితే కొంచెం ఉడికిపోయిందండి. ఇక సాల్ట్ అయితే వేసాను. సరిపడా సాల్ట్ వేసి సరిపడా కారం అయితే వేసాను. కారం అనేది మనం మామూలుగా సాంబార్ కారమేనండి. చాలామంది ఫ్రైలోకి ఏంటంటే గొడ్డు కారం అనేది వేస్తారు, పచ్చళ్ళ కారం. కానీ ఇదైతే మామూలు కారమేను. ఇప్పుడు సరిపోయిందా లేదా అని ఉడికేటప్పుడు మనకు తెలిసిపోయిద్దండి కారం అనేది. తర్వాత మనకు ఇప్పుడు చేయాలి, మనకి గ్రేవీగా కావాలంటే కొంచెం పెరుగు యాడ్ చేస్తే సరిపోయిద్ది. మనకి గ్రేవీ అవసరం లేదు, ఇలా ఫ్రైగానే కావాలంటే మాత్రం పెరుగు అనేది వెయ్యి అవసరం లేదండి. మనకు కొంచెం గ్రేవీగా కావాలి, రైస్లో కలుపుకొని తింటాకంటే మాత్రం 2 స్పూన్లు పెరిగేస్తే సరిపోయిద్ది. చాలా అంటే చాలా గ్రేవీగా ఉండిద్ది. పెరిగేయటం వలన టేస్ట్ కూడా బాగుండిద్దండి. ఇక చికెన్లో అయితే అసలు వాటర్ పోయే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ఉన్నాయి. ఇక పెరిగేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ అయినట్టు ఉంటాయి. అందుకని చెప్పి చాలా మట్టుకి చికెన్ అనేది ఉడికిపోయిందండి. ఇక మూత పెట్టేసి ఉడకబెట్టడమే. మనం సిమ్లో పెట్టకూడదు, హైలోనే పెట్టకూడదు, మీడియం సైజులో అనేది ఉడికించడమే. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటేస్తూ ఉండిద్ది. అందుకని చెప్పి ఇక మనకేంటంటే గ్రేవీ కావాలంటే మాత్రం ఇప్పుడే మసాలాను కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. కాదు మనకు ఫ్రైలాగా కావాలంటే మాత్రం మనం మూత అనేది పెట్టకుండా ఫ్రైలాగా వేయించేసుకుంటే సరిపోయిద్ది. మనం ఉడికేసిన తర్వాత ఇక ఇంట్లో పట్టిన పొడి మసాలా అండి, ధనియాల, దాల్చిన చెక్క అవన్నీ వేసి మసాలా పట్టుకుంటాం కదా, ఆ మసాలా 2 స్పూన్లు, ఇక కొత్తిమీర వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇంకా ఫ్రైగా కావాలంటే మాత్రం అస్సలు మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా వేయించేస్తే మాత్రం మనం చికెన్ ఫ్రై బయట బిర్యానీలో అమ్ముతారు కదండి, అలా చికెన్ ఫ్రై లాగానే వచ్చిద్ది అచ్చం. ఇక ఇంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి.